Hi friends, welcome back to Try English. My name is Ashok Bitragunta. Today we are going to learn B forms. అసలు ఏంటి బీ ఫార్మ్స్ అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్. అంటే బీ ఫార్మ్స్ ఉంటాయి, వాటిని ప్రజెంట్లో యూజ్ చేస్తాం, పాస్ట్లో యూజ్ చేస్తాం, అలానే ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తాం. బట్ ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆర్ అంటారు, పాస్ట్లో వజ్, వర్, ఫ్యూచర్లో విల్ బీ అని యూజ్ చేస్తారు. సో అసలు బీ అంటే ఏంటి? బీ అంటే ఉండుట. బి అంటే ఉండుట. ఈజీగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే బి అనేది ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనుకుంటే, జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. బి అనేది ఒక ఫ్యామిలీలో హెడ్ అనుకుంటే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఏమంటాం? ఆ ఫ్యామిలీకి అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అని చెప్తాం కదా. ఇక్కడ కూడా బీకి సంబంధించి వాటిని బీ ఫార్మ్స్ అంటారు సింపుల్గా. ఓకే, బీకి రిలేషన్గా లేకుంటే బీకి సంబంధించిన వర్డ్స్ అన్నిటినీ లేకుంటే వర్బ్స్ అన్నిటినీ బీ ఫార్మ్స్ అంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీ ఫార్మ్స్, ఈ బీ ఫార్మ్స్ కూడా ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. బీ అంటే ఉండుట అన్నాం కదా. సో ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. సో ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే బీ అనేది ఒక వర్బ్ అనమాట. బీ అంటే వర్బ్ 1 బీ అయితే వర్బ్ 2 వచ్చేసి వజ్, వర్. అలానే వర్బ్ 3 వచ్చేసి బీన్. ఇక్కడ చూడండి, బీ అంటే ఏంటి? ఉండుట అన్నాం కదా. బీ హియర్, ఇక్కడ ఉండు. అంటే జనరల్గా యూ బీ హియర్ అనాలి. బట్ మనం సపోజ్ మన ఇంటికి ఎవరైనా వచ్చారు, నువ్వు కూర్చో అని మనం అంటే జనరల్గా ఒకసారి చెప్పవచ్చు, లేదంటే కూర్చో అని చెప్తాం. తిను, తాగు ఇలా చెప్తూ ఉంటాం కదా. అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో అంటే యూ అని మెన్షన్ చేయకుండానే మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ కూడా బీ హియర్ అంటే యూ బీ హియర్ అనే మీనింగ్. సో ఇక్కడ ఉండండి. సో సపోజ్ ఎవరన్నా అక్కడ ఉండండి అని చెప్పడానికి ఇక్కడ ఉండండి అంటాం కదా. అలాంటప్పుడు బీ హియర్. బీ దేర్, అక్కడ ఉండండి. మనం అక్కడ ఉండండి అని చెప్తున్నాం. ఎప్పుడన్నా చెప్పాలనుకోండి అక్కడ ఉండండి అంటే బీ దేర్. బీ కేర్ఫుల్, మనం చెప్తూ ఉంటాం కదా బైక్ మీద కానీ ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఓకే, బీ హ్యాపీ, ఏదన్నా బాధగా కొంచెం ఏదన్నా అలా మూడీగా ఉన్నప్పుడు బీ హ్యాపీ, హ్యాపీగా ఉండండి, ఎవ్రీథింగ్ విల్ ఫైన్ అలా చెప్తూ ఉంటాం కదా. సో బీ హ్యాపీ. బీ రెడీ అంటే రెడీగా ఉండండి. సపోజ్ ఏదన్నా మనం ప్లాన్ చేసుకున్నాం, ఎక్కడికైనా వెళ్ళడానికి మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, బీ రెడీ, రెడీగా ఉండండి అని చెప్తాం కదా. బీ క్వైట్, బీ క్వైట్, నిశ్శబ్దంగా ఉండండి. అందరూ అరుస్తూ ఉన్నారనుకో బీ క్వైట్ అంటే బీ కామ్, బీ క్వైట్ ఇలా చెప్పొచ్చు. బీ క్వైట్, నిశ్శబ్దంగా ఉండండి. బీ నార్మల్, ఏదైనా టెన్షన్ పడతా ఏదన్నా అలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే బీ నార్మల్, కొంచెం సాధారణంగా నార్మల్గా ఉండండి అని చెప్తూ ఉంటాం. ఓకే, ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్. యామ్ అంటే మీనింగ్ ఏంటి? ఉన్నాను. బీ అంటే ఉండుట, బట్ యామ్ అంటే ఉన్నాను. ఈజ్ అంటే ఉన్నది లేదా ఉన్నాడు. అలానే ఆర్ అంటే ఉన్నారు, ఉన్నాము. ఇప్పటి వరకు యామ్, ఈజ్, ఆర్ అంటే మనం ప్రీవియస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ క్లాస్లో యామ్, ఈజ్, ఆర్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ మాత్రమే రావాలి. అండ్ ఇది ఇప్పుడు జరుగుతూ ఉన్న పని కానీ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ బీ ఫార్మ్స్ని ఇప్పుడు జరుగుతూ ఉన్న పనితో పాటు వేరే దేనికి యూజ్ చేయొచ్చు అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడేంటి? ఐఎమ్ టీచింగ్, ఇప్పుడు నేను టీచ్ చేస్తూ ఉన్నాను అంటే నేను బోధిస్తూ ఉన్నాను. ఐఎమ్ టీచింగ్ అని చెప్పి ఇక్కడ చూడండి వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఇది ఎప్పుడు కూడా అంటే దీనిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ నౌన్. అంటే ఈ యామ్, ఈజ్, ఆర్ అనే బీ ఫార్మ్స్ని నౌన్ అంటే నౌన్ అంటే ఏంటి? ఎనీ నేమింగ్ వర్డ్, దేనికైతే ఒక పేరు ఉంటుందో, దేన్నైతే ఒక పేరుతో పిలుస్తామో దాన్ని నౌన్ అని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ ఈ నేమ్ ప్లేస్లో నా పేరు పెట్టాను అనుకోండి, ఐఆమ్ అశోక్, ఐఆమ్ అశోక్. అదే వేరే వాళ్ళ పేరు నేను పెట్టాను అనుకోండి, హీ ఈజ్ చందు అండ్ షీ ఈజ్ లక్ష్మి. ఇలా నేమ్స్ యూజ్ చేసేటప్పుడు ఐఆమ్, షీ ఈజ్, హీ ఈజ్ ఇలా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఎగ్జెక్టివ్ అంటే ఈ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్కి యూజ్ చేస్తాం, నౌన్స్కి యూజ్ చేస్తాం, అలానే ఎగ్జెక్టివ్స్కి యూజ్ చేస్తాం. ఎగ్జెక్టివ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్తాను చూడండి. ఎగ్జెక్టివ్ అంటే నా దగ్గర ఒక షర్ట్ ఉంది, ఐ హ్యావ్ ఏ షర్ట్, ఐ హ్యావ్ ఏ షర్ట్. బట్ ఈ షర్ట్ అనేది ఏంటి? నౌన్. ఇది ఏ కలర్లో ఉందని చెప్పడమే ఎగ్జెక్టివ్.
ఐ హ్యావ్ ఏ బ్లూ కలర్ షర్ట్. అలానే ఐ హ్యావ్ ఏ మార్కర్, నా దగ్గర ఒక మార్కర్ ఉంది, ఇక్కడ క్వాంటిటీని చెప్తున్నాం. సో దానితో పాటు ఇట్ హ్యాస్ బ్లాక్ కలర్, ఇది బ్లాక్ కలర్ కలిగి ఉంది. సింపుల్గా ఎగ్జెక్టివ్ అంటే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది, నౌన్ గురించి చెప్తుంది. అక్కడ సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎలా ఉంది అని చెప్పడం. షీ ఈజ్ బ్యూటిఫుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. ఆర్ షీ ఈజ్ టాల్ గర్ల్, ఆమె హైట్గా ఉంది. ఇలా చెప్తూ ఉంటాం కదా. సో వాటన్నిటిని అడ్జెక్టివ్స్ అంటాం. ఈ అడ్జెక్టివ్స్లో ఐ యామ్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ థింగ్ ప్రొఫెషన్. మన వృత్తి గురించి చెప్పేటప్పుడు ఈ ప్రొఫెషన్ని యూజ్ చేస్తాం. అంటే మన వృత్తి గురించి చెప్పేటప్పుడు కూడా ఈ బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ టీచర్, నేను టీచర్గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇన్ ప్లేస్. ఐ యామ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉన్నాను. సో క్లియర్గా ఒకసారి అర్థం చేసుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇప్పుడు జరుగుతూ ఉన్న పని గురించి చెప్పడానికి మనం verb 1 plus ing ఫామ్ని యూజ్ చేస్తాను. వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ? టీచింగ్. సో ఐ యామ్ టీచింగ్. నెక్స్ట్, వాట్ ఈజ్ మై నేమ్? ఐ యామ్ అశోక్. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఐ యామ్ హ్యాపీ. అండ్ వాట్స్ మై ప్రొఫెషన్? ఐ యామ్ ఎ టీచర్, ఐ యామ్ ఏ టీచర్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? ఐ యామ్ ఇన్ హైదరాబాద్. సేమ్ వే మీరు కూడా ఇలానే ప్రాక్టీస్ చేయండి. ఐ యామ్ టీచింగ్, ఐ యామ్ అశోక్, ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ ఎ టీచర్, ఐ యామ్ ఇన్ హైదరాబాద్. సో మీరు ఎక్కడ ఉన్నారు, మీ పేరేంటి, అలానే మీరు ఏం చేస్తూ ఉన్నారు, ప్రజెంట్ వాట్ యు ఆర్ డూయింగ్, అలానే మీ నేమ్ ఏంటి, అలానే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, సాడ్గానా, హ్యాపీగానా, లేకుంటే వేరే ఇంకా ఏదైనా ఫీలింగ్ ఉందా. సో అలానే మీ ప్రొఫెషన్ ఏంటి, నెక్స్ట్ మీరు ఏ ఏరియాలో ఉన్నారు, జస్ట్ సింపుల్గా రాసుకోండి. ఓకే. నెక్స్ట్ థింగ్, ఇదే సేమ్ వే ప్రాక్టీస్ చేసేటప్పుడు మన గురించి మనం చెప్తాం. బట్ మన ఫ్రెండ్ గురించో, మన బ్రదర్ గురించో, లేకుంటే మన ఫాదర్ గురించో చెప్పాల్సి వస్తే హీ ఈజ్ సపోజ్ మన బ్రదర్ ఉన్నారు, ఎదురు కూర్చొని ఉన్నారు అనుకోండి, అతను తింటూ ఉన్నాడు అనుకోండి, హీ ఈజ్ ఈటింగ్, హీ ఈజ్ పూర్ణ, హీ ఈజ్ హ్యాండ్సమ్, హీ ఈజ్ అన్ ఇంజనీర్, హీ ఈజ్ అన్ ఇంజనీర్, హీ ఈజ్ ఇన్ హైదరాబాద్. సో సేమ్ వే షీ అంటే ఎవరైనా లేడీ కానీ, మీ మదర్ కానీ, సిస్టర్ కానీ ఎవరైనా ఉంటే ఆమె గురించి. సేమ్ వే వీకి, యూకి, దేకి ఇలా ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ బీ ఫార్మ్స్ని ఓన్లీ verb 1 plus ing ఫామ్కే కాదు, నౌన్స్కి యూజ్ చేయొచ్చు, ఎగ్జెక్టివ్స్కి యూజ్ చేయొచ్చు, ప్రొఫెషన్కి యూజ్ చేయొచ్చు, అలానే ఇన్ ప్లేస్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు కొన్ని కాంట్రాక్షన్స్ చూడండి. అంటే వీటిని షార్ట్ ఫామ్స్ అంటారు, కాంట్రాక్షన్స్ అంటారు. యామ్ ప్లస్ నాట్ ఈక్వల్ట్ యామెంట్, యామ్ ప్లస్ నాట్ ఈక్వల్ట్ యామెంట్, ఈజ్ ప్లస్ నాట్ ఈక్వల్ట్ ఈజెంట్, ఆర్ ప్లస్ నాట్ ఈక్వల్ట్ ఆరెంట్. సో మనకి ఇప్పటి వరకు నేను ఇది అంటే పాజిటివ్గా చెప్పడం మాత్రమే వచ్చింది. అంటే ఆన్సర్ చేస్తున్నాం ఇక్కడంతా. బట్ ప్రతిదానికి కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను, ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఆన్సర్ కూడా పాజిటివ్లో ఉంటుంది, అలానే నెగిటివ్లో ఉంటుంది. అంటే ప్లస్ మైనస్. ఒక ఆన్సర్ ఎలా ఉంటుంది, పాజిటివ్ వేలో ఉంటుంది, నెగిటివ్ వేలో ఉంటుంది. అలానే క్వశ్చన్ కూడా పాజిటివ్ వేలో ఉంటుంది, నెగిటివ్ వేలో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకుందాం, పాజిటివ్ సెంటెన్స్. యు ఆర్ ప్లేయింగ్. సపోజ్ యు ఆర్ ప్లేయింగ్, మీరు ఆడుతూ ఉన్నారు. అదే మీరు ఆడుతూ లేరు అని చెప్పాలనుకోండి, యు ఆర్ంట్ ప్లేయింగ్ ఆర్ యు ఆర్ నాట్ ప్లేయింగ్. సో మీరు ఆడుతూ లేరు. ఫస్ట్ థింగ్ ఏంటి, పాజిటివ్, మీరు ఆడుతూ ఉన్నారని చెప్పాను. ఇక్కడ నెగిటివ్, మీరు ఆడుతూ లేరు. బట్ దానిని క్వశ్చన్ అడగాలంటే ఈ పాజిటివ్ ఆన్సర్ ఏదైతే ఉందో యు ఆర్ ప్లేయింగ్ అని, ఇందులో ఉన్న బీ ఫామ్ ఏంటి, ఆర్. దీన్ని హెల్పింగ్ వర్బ్ అని కూడా అనొచ్చు. ఈ ఆర్తో కనుక క్వశ్చన్ స్టార్ట్ అయితే, అంటే ఆర్తో కనుక సెంటెన్స్ స్టార్ట్ అయితే దానిని క్వశ్చనింగ్ వర్డ్ అంటాం. ఆర్ యూ ప్లేయింగ్, ఆర్ యూ డ్రింకింగ్, ఆర్ యూ ఈటింగ్, ఆర్ యూ థింకింగ్, ఆర్ యూ వర్కింగ్. సో ఇలా మనం క్వశ్చన్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవ్వాలి. అంటే బీ ఫార్మ్స్తో స్టార్ట్ చేయాలి. సో ఆర్ యూ ప్లేయింగ్, మీరు ఆడుతూ ఉన్నారా. అరెంట్ యూ ప్లేయింగ్, మీరు ఆడుతూ లేరా. ఈ నెగిటివ్లో ఉన్న, అంటే నెగిటివ్ సెంటెన్స్లో ఉన్న ఈ ఆర్ ప్లస్ నాట్ని, ఆరెంట్ అంటే ఏంటి, ఆర్ ప్లస్ నాట్ ఈక్వల్ టు ఆరెంట్. ఆరెంట్ యూ ప్లేయింగ్, మీరు ఆడుతూ లేరా. సపోజ్ మీరు ఆడుతూ ఉన్నారు, మీరు ఆడుతూ లేరు,
మీరు ఆడుతూ ఉన్నారా, మీరు ఆడుతూ లేరా. ఇది 4 సెంటెన్సెస్. నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి, ఇదంటే ఏంటి, ఒక పని జరుగుతూ ఉన్నదానికి కంటిన్యూస్ దానికి. ఇక్కడ హీ ఈజ్ ఏ డాన్సర్, హీ ఈజ్ ఏ డాన్సర్. అతని వృత్తి ఏంటి, అతని ప్రొఫెషన్ గురించి చెప్తున్నాం. హీ ఈజ్ ఏ డాన్సర్, అతను ఒక డాన్సర్. హీ ఈజ్ నాట్ ఏ డాన్సర్, హీ ఈజ్ నాట్ ఏ డాన్సర్, అతను డాన్సర్ కాదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. లైక్ మనం అడుగుతున్నాం అతను డాన్సరా అని ఎవరినైనా అడగాలనుకోండి, మన ఆపోజిట్లో ఉన్న పర్సన్ని అతను డాన్సరా అని మనం అడగాలన్నప్పుడు ఈజ్ హీ ఏ డాన్సర్, ఈజంట్ హీ ఏ డాన్సర్, ఈజంట్ హీ ఏ డాన్సర్. సో ప్రతిదానికి కూడా పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఎగ్జెక్టివ్. ఐ యామ్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఐ యామ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను హ్యాపీగా లేను. యామ్ ఐ హ్యాపీ, నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటున్నా. ఇట్స్ ఎ సెల్ఫ్ క్వశ్చనింగ్. యామ్ ఐ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నానా. నెక్స్ట్ థింగ్, యామెంట్ ఐ హ్యాపీ, నేను హ్యాపీగా లేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై బై.